కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మనం 9, 10 వచనాలు గత వారంలో చదువుకున్నాం. 10వ వచనంలో ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకొని వచ్చెను, అతడు ఆమెకు కుమారుడాయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగల మా దేవ, చాలినంతటి మీ సహాయాన్ని మా అందరి పక్షంగా ఉండని అనుగ్రహించే దేవుడు అని నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేం. భూమి మీద జన్మింపచేసిన ప్రతి మనిషి విషయంలో మీ ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని మీరు నెరవేర్చగలిగిన వారు. మా అంతటా మేము నెరవేర్చలేం. మమ్మల్ని మీ సాధనాలుగా మీరు వాడుకుంటే మీరు అనుకున్న లక్ష్యాన్ని మేము చేరుకోగలుగుతాం. మీరు మా ఎడల సంకల్పించిన సంకల్పాన్ని మీ చిత్తంలో నెరవేర్చగలుగుతాం. కనికరం చూపండి నాయన. వింటున్న మా ప్రియులు నిన్ను బట్టి మేరొందరాని కృప చూపించండి. వర్షాలు లేవు, కనికరం చూపు నాయన. రైతు గంట కన్నీరు కారకుండా కాపాడు ప్రభు. నెమ్మదిని అనుగ్రహించండి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా దేశం మీదకి కరువు వస్తుందని చెప్తున్నారు. కాపాడగలిగిన వారు మీరు. మీ చేతులకే మా దేశం యావత్తు అప్పగించుకుంటున్నాను. కృప చూపించండి నాయన. వింటున్న మా ప్రియుల కుటుంబాల కోసం, వారి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆ ఇంటి నెమ్మదిని ఉంచండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లల పెంపకం అనేది ఓ గొప్ప అంశం, పెద్ద సబ్జెక్టు కూడాను. పాలిచ్చి పెంచమని 9వ వచనంలో ఫరో కుమార్తె శిశువైన 3 నెలల బిడ్డని యోకోబేదుకు అప్పగించింది. బిడ్డ పెద్దవాడయ్యాడు అని రాసింది. పెద్దవాడయ్యాడు అనంటే బహుశా పాలు విడిచే వయసు రావచ్చేమో. అయితే ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి అంతఃపురంలో విడిచిపెట్టి రావడం. నాకు ఓ చిన్న ఆలోచన మనసుకు వస్తుంది. అదేమిటంటే, తల్లి తన బిడ్డను పెంచి తీసుకుని వెళ్ళి మరో చోట అప్పగించి రావడం. ఏ కన్న తల్లికైనా ఇది కష్టమే. పేదరికమైన, అవమానకరమైన పరిస్థితులే ఉన్నా ఏ తల్లి తన బిడ్డను పోగొట్టుకోవడానికి ఇష్టపడదు. అలాగే హన్నా కూడా తాను పెంచి తీసుకుని వచ్చి షిలోహులో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇది ఎడబాటు. పెంపకం అద్భుతం, కానీ ఎడబాటు వద్ద యోకోబేదుకు హన్నాకు వ్యత్యాసం ఉంది. తన బిడ్డ దేవుని సన్నిధిలో ఉన్నాడు. మహిమ తొలగిపోయిన చోట దేవుని కోసం ఉన్నాడు. మానవత్వాన్ని, భక్తిని మరిచిపోయిన వారి మధ్య తన బిడ్డ ఉన్నాడు, సమూయేలు బాలుడుగా. మోషే అంతఃపురంలో ఉన్నాడు, అధికారం దగ్గర ఉన్నాడు, ఐశ్వర్యం వద్ద ఉన్నాడు, భోగభాగ్యాల దగ్గర ఉన్నాడు. ఏమైనా తల్లి మనసు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే
తప్పదు కనుక ఫరో కుమార్తెకు మాట ఇచ్చిన కారణం చేత యోకెబేదు, దేవునికి మాట ఇచ్చిన కారణం చేత హన్నా, ఇరువురు అద్భుతమైన వ్యక్తిత్వాలు కలిగిన వారుగా ఆ వయసులోనే ఆ పిల్లలు మలిన వంటకుండా బ్రతకటం ఎలా తల్లులు నేర్పారో నాకు అర్థం కాదు. ఆ చిన్న వయసులోనే వారు ఎవరో అర్థమయ్యేటి ఎలా పెంచారో అర్థం కాదు. నిజానికి ఈ పోలిక ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఒక చిన్న బిడ్డను పెంచి అతడు పుట్టింది హెబ్రీలకు, అతడు దాసత్వంలో ఉన్న జాతికి చెందినవాడు. అలాంటి బిడ్డను రాజాంతఃపురంలో పెరగడం కోసం ఆమె తర్ఫీదు చేయాలి, రాజాంతఃపురానికి ఆ బిడ్డ ఇమడాలి. సహజంగా ఇలా అంటాం, మనం మన పిల్లల్ని మధ్యతరగతి కుటుంబంలో పెంచాం, తనకు మంచి జాబ్ వచ్చింది ఒక ఆఫీసర్గా. వెళ్ళేటప్పుడు అతను అక్కడ ఎలా ఉండాలి ఏమిటి అవన్నీ నేర్పుతారు, సహజంగా నేర్పుతారు. లేదు తనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, తనతో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారితో ఫోన్ చేసి మాట్లాడి, మా పిల్లాడికి ఇలా జాబ్ వచ్చిందండి, పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి మీరు మాట్లాడతారా అని ఎరిగిన వారితో మాట్లాడిస్తాం. ఎందుకని వెళ్ళగానే ఆ కుర్చీలో కూర్చుంటే కష్టమైపోద్ది కదా. ఇంతెందుకు, నా కొడుకు విషయం నేను మీతో చెప్తాను. మొట్టమొదటిగా వానికి స్టేట్ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగం వచ్చింది. అంటే మొట్టమొదటిగా రిజల్ట్ వచ్చిందేమో పిఓదే, ప్రొవిజన్ ఆఫీసర్ది. ఆ తర్వాత క్లరికల్ రిజల్ట్ వచ్చింది. కానీ క్లరికల్ రిజల్ట్ వచ్చిన దానికి ముందు అపాయింట్మెంట్ వచ్చింది. తను అన్నాడు, నేను వెళ్ళి జాయిన్ అవ్వలేనా, నేను ఒకేసారి ఆఫీసర్ వచ్చింది కదా, అది అపాయింట్మెంట్ రావడానికి మా అయితే 3 నెలలు పడుతుందో 4 నెలలు పడుతుందో 2 నెలలు పడుతుందో, వెళ్ళి ఆఫీసర్గా జాయిన్ అవుతాను అని అంటే నేను ఇలా అన్నాను, కుదరదు నాన్న, నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వు, క్లర్క్గా జాయిన్ అవ్వు, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి నీకు తెలియాలి. అలా కాకపోతే ఒకేసారి ఆఫీసర్ సీట్లో కూర్చుంటే నీవు క్రింద జరిగే పరిస్థితులు నీకు తెలియవు, వాళ్ళు పడే ఇబ్బందులు నీకు తెలియవు. నువ్వు ఒక ఆఫీసర్గా ఫీల్ అవుతావే కానీ వారిని నీ తోటి వారిగా కానీ నీతో వారు కానీ వారు పడే బాధ అర్థం చేసుకోలేవు. నీవు వారి మీద పెత్తనం చెలాయించేవాడుగా ఉంటావు నాన్న, కాదు అని చెప్తే కాదనకుండా జాయిన్ అయ్యాడు. 3 నెలల్లోనే మళ్ళా ఆర్డర్స్ వచ్చే ఆఫీసర్గా వెళ్ళి బ్యాంకులో జాయిన్ అయ్యాడు. మరి ఒక తండ్రిగా నేను తీసుకున్న నిర్ణయం తనకి పని రావడానికి, పనిలో పట్టు రావడానికి గల కారణమైంది. అది నా మనసు నాతో చెప్పే మాట. ఆలోచించండి, యోకెబేదు మోషేను పెంచింది. ఎవరి కోసం పెంచాలి? ఫరో కుమార్తె కోసం పెంచాలి. కానీ ఆమె ఫరో కుమార్తె కోసమే పెంచింది, కానీ దేవుని కోసం పెంచింది. ముఖ్యంగా దేవుని కోసం పెంచింది అని ఎందుకంటున్నానంటే, నేను ఇక్కడ 5 విషయాలు రాసుకున్నాను. మొదటిది ఏమిటంటే, తానెవరో గుర్తించేటట్టు పెంచింది. తన ఐడెంటిటీని మర్చిపోయేటట్టుగా ఆమె పెంచల. తానెవరు, ఇది నిజంగా మనం ఆలోచించుకోవాల్సిన సంగతి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకసారి మీరు అపోస్తుల కార్యాల గ్రంథం దగ్గరికి రండి. అపోస్తుల కార్యాల గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక మాట వ్రాసింది. 7:27 కాదు, కొంచెం ముందుకెడదాం, 25 చూద్దాం. తన ద్వారా తన సహోదరులకు
తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను అని గ్రహింపరాయి. మోషేకు ఏం అర్థమయ్యేట్టు పెంచింది? విచిత్రమైన మరో మాట చెప్పాక ఇక్కడికి వస్తాను. పుట్టి పెద్దవాడయ్యేంతవరకు అతనికి పేరు పెట్టలేదు. కారణం, ఆమె ఆ అధికారాన్ని తను పుచ్చుకోలేదు. పాలిచ్చే అమ్మగాను, జ్ఞానం నేర్పే ఉపాధ్యాయురాలుగాను ఎక్కువ భేదం ఉందంతే. కానీ అధికారాన్ని స్వీకరించి ఆ బిడ్డకి ఏదో పేరు పెట్టల. అహరోనుకు పెట్టినట్టు, మిరియాముకు పెట్టినట్టు పేరు ఆమె పెట్టల. మోషేకు పేరు పెట్టింది ఫరో కుమార్తె. ఇతని నీళ్లలోంచి తీశాను గనుక ఇతని పేరు మోషే అని అంతఃపురంలో పెట్టింది. అప్పటి వరకు తన అధికారాన్ని యోకుబేదు వాడుకున్నట్టు కనిపించదు మనకు. ఆ అధికారం జీతం ఇస్తున్న ఆ తల్లికి చెందిందిగా. ఆమె ఎలా అప్పగించి ఊరుకుందో తెలియదు. మరి ఎలా పిలిచారో? మనం ముద్దుగా పిలుస్తాం కదా, అలా పిలిచిందేమో. మరి చిన్నవాడిని ఏమైనా పిలుస్తాం, ఆఖరి వాడిని ఏమైనా పిలుస్తాం. అలా పిలిచిందేమో నాకు తెలీదు. కానీ అక్కడ ఆగితే అక్కడి నుంచి ఇక్కడికి వస్తే పెంచేటప్పుడు నీ సహోదరులు ఎవరో అతనికి తెలిసేటట్టు పెంచింది. ఆమె నువ్వు ఫరో యొక్క అంతఃపురానికి చెందినవాడు నానా, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటావు నువ్వు అని పెంచితే వేరుగా ఉండును. అక్కడ ఎలా మెలగాలో, అక్కడ ఎలా ఉండాలో అతనికి చెప్పుంటుంది. కానీ మరి ముఖ్యంగా నువ్వెవరు అంటే నువ్వు హెబ్రీయుడువు, హెబ్రీ పిల్లవాడివి, వీళ్ళందరూ నీ సహోదరులు. నువ్వు అక్కడ రాజగృహంలో రాజవస్త్రాలలో ఉన్నా వీళ్ళు నీ సహోదరులు అనే సత్యాన్ని నువ్వెన్నడూ మర్చిపోవద్దు అని పెంచడం. చాలాసార్లు నాకు కూడా అనుభవం ఉంది. మాతో కలిసి చదువుకున్నవారు కొద్దిమంది తమ ఉన్నతమైన స్థాయిని ప్రక్కన పెట్టి క్లాస్మేట్స్గా ఫీల్ అవుతారు. అంతేకాదు, చదువుకున్న వారిలో మా క్లాస్మేట్స్ ఇంటర్మీడియట్ ఆ రేంజ్లో నేను ఒక్కడనే సేవకుడిని, మిగతా వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు. వారితో కలిసే పరిస్థితి వచ్చినప్పుడు నాకు కబురు చేసి, మేము ఆదివారం పెట్టుకున్న ఆరాధన అయిన తర్వాత నువ్వు రమ్మని అడిగారు వాళ్ళు. 2 సార్లు వెళ్ళాను. కానీ వారు ఆర్థికంగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, అధికారికంగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారే అయినా వారు నన్ను తమలో ఒకనిగా చూడడం అనేది నిజంగానే ఎస్టానిషింగ్. అది ఇతడు అంతఃపురంలో ఉన్న తన సహోదరులను తనవారిగా, తాను హెబ్రీ సంతానం అనే గుర్తింపుతో అతడు పెరిగాడు. నెంబర్ 1 ఆమెలా పెంచింది. రెండవ మాట ఏమిటంటే, తన ప్రజలు ఎవరో గుర్తించాడు. తన ప్రజల పరిస్థితి ఏమిటో గుర్తించాడు. తన ప్రజలు ఎలాంటి వాళ్ళు చూడండి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఏడవ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథంలోనూ అన్యాయమును అనుభవించుట చూచి, తన ప్రజలు అన్యాయాన్ని అనుభవిస్తున్నారు అనే సత్యం అతను చూశాడు. అవును, చాలాసార్లు మనకు తెలిసిన ఆఫీసర్ కదా అని వెళ్ళి అడిగితే అసలు పట్టించుకోకుండా ముఖం తిప్పుకునేవారు చాలామంది కనపడతారు.
మన ఇంటి పేరటవాడు కదా అని వెళ్ళి అడిగినా కూడా జరిగేది అదే. అంటే ప్రజల యొక్క బాగోగుల్ని పట్టించుకోకుండా తన సహోదరులకు ముఖం తిప్పుకునే మనసు లేకుండా పెంచింది ఆవిడ. తన సహోదరుల బాధను అర్థం చేసుకునేటట్టు పెంచింది. అధికారిగా ఉన్న, అంతఃపురంలోనే ఉన్న తన వారెవరో తెలుసు, తన వారి యొక్క బాధలను కూడా గుర్తించేవాడుగా అతడు ఉన్నాడు. అట్లా పెంచింది ఆవిడ. మూడవ మాట కూడా చెప్తాను. అదేమిటంటే తన దేవుడు ఎవరో కూడా గుర్తించాడు. అంతఃపురంలోనే పెరిగాడు. అంతఃపురంలో పెరిగినప్పుడు రాసుంటుంది లేఖనంలో, అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో ఇలా రాస్తుంది, 22వ వచనం. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి అతడు మాటల యందును కార్యముల యందును ప్రవీణుడయుండెను అని. ఒక స్థాయికి చేరాక అందులో ఒక మెరిట్ క్యాండిడేట్గా తాను ఉన్నప్పుడు మనుషులందరూ తన దృష్టికి చాలా తక్కువగా ఉంటారు, చాలా నీచంగా ఉంటారు. పలకరించాలి కాబట్టి పలకరిస్తారంతే, కానీ సహాయం చేసే పరిస్థితులు ఉండవు. కానీ కొద్దిమందికి మాత్రమే సహాయం చేసే మనసు ఉంటుంది. కొద్దిమంది. మోషే మనసంతా తాను ఐగుప్తు విద్యలన్నీ నేర్చుకున్న, అందులో అతడు ప్రవీణుడే అయినా తన మనసంతా తన దేవుని నియామకం. యోసేపు మరణిస్తూ అంటాడు కదా, దేవుడు నిత్యముగా మిమ్మల్ని చూడవచ్చును, మిమ్మల్ని ఎక్కడికి తప్పకుండా తీసుకుని పెడతాడని. దానికి తాను దేవుని సాధనాన్ని అనే విషయాన్ని మోషే ఎరుగును. ఎందుకంటున్నానంటే మనం చదువుకున్న వచనంలో ఒక మాట చాలా అద్భుతమైన మాట. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ కలుగు చేస్తాడని. అంటే మోషేకు దేవుడు ఎవరో తెలుసు. ఈ శ్రమానుభవం దేవుడు ఎందుకు అనుమతించాడో కూడా తెలుసు. అంత మాత్రమే కాదు, కానీ తన సహోదరులకు దేవుని రక్షణ సాధనాన్ని నేను అనే స్పృహతో కూడా ఆమె పెంచింది. ఇది చాలా ఆశ్చర్యం. నేను నాన్న తరపు బంధువు ఒక అతను ఉన్నాడు. ఇంటర్మీడియట్లో మన ఇంటికే వచ్చేవాడు, ఇక్కడే ఉండేవాడు. అన్ని విధాలు నాన్న అమ్మ మంచిగా చూశారు. ఇంటర్మీడియట్ అతను పాస్ అయ్యాడు. బ్యాంకులో క్లర్క్ కోసం అప్లై చేశాడు, వచ్చింది, అంతే. ఆ తరువాత అతను ఎన్నడూ కనపడలేదు. కనపడకపోవడం కాదు, ఆ తరువాత కాలంలో ఎప్పుడైనా కనపడితే అసలు మనం ఎవరమో అన్నట్టుండేవాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అనిపిస్తుంటుంది, పెంపకంలో వ్యత్యాసం. ఖచ్చితంగా జాగ్రత్త సుమ. పిల్లల్నిచ్చింది దేవుడు, వారు ఆయనకి చెందినవారు. ఆయన చిత్తం నెరవేర్చడానికి దేవుడు వాళ్ళనిచ్చాడు. మన కోసం, మన బాధ్యతలు నెరవేర్చడం కోసం, మన భవిష్యత్తును వాళ్ళు మంచిగా చూడడం కోసం మాత్రమే కాదు. అది మన ఆశ. కానీ యోకవేదు ప్రజలందరి రక్షణ కోసం ఆ బిడ్డను పెంచడానికి దేవుడు ఎవరో ఇరిగేటట్టుగా పెంచింది ఆవిడ. అంత మాత్రమే కాదండి, మరో మాట కూడా చెప్పాలి. అదేమిటంటే ఈ లోకం యొక్క అధికారం, ఐశ్వర్యం, ఘనత, ఇవన్నీ వాటిలో ఉన్న డొలతనం.
వాటిలో ఉన్న ఎంప్టీనెస్ ఎలాంటితో కూడా ఎరిగేటట్టు పెంచింది అనిపిస్తుంటుంది నాకు. లేకపోతే తాను ఐగుప్తు రాకుమార్తె కుమారుడుగా ఉండి తన సహోదరుడైన ఒకరిని అన్యాయం చేసిన ఒక వ్యక్తి మీదకి ఎందుకు గొడవ పెడతాడు? వెళ్ళాడు కదా. ఆలోచించిన ఒకసారి, ఎందుకు అతనితో గొడవ పడతాడు, అతన్ని కాపాడతాడు అంటే ఇది రేపు తీసేసేది, ఇది కాదు నాకు ముఖ్యం. నాకు నా దేవుడు, నా దేవుని ప్రజలు, వారి భవిష్యత్తు ముఖ్యం. ఇలా ఏ తల్లి పెంచుతుంది? అలా పెంచిన తల్లి ధనురాలే కానీ ఆమె ఏమాత్రం నష్టపోదు. ఆమె దేవుని వద్ద నుండి కూడా జీతాన్ని పొందేదిగా ఉంటుంది. మర్చిపోకండి, భూ సంబంధమైన ప్రతి విధమైన అధికారం మనిషిని గుడ్డివాణ్ణిగా చేస్తే ఆ గుడితనంలోనికి తన బిడ్డలు వెళ్లకుండా ఉండేట్టుగా పెంచగలిగిన తల్లి, తండ్రి యోకెబేదు, అమ్రాములు. ప్రభువుని ఎరిగిన తరువాత, ఆయన చిందించిన రక్తంలో కడగబడిన తరువాత, ఆయన మరణ పునరుద్ధానాల యందు విశ్వాసముంచిన తరువాత, పరిశుద్ధాత్ముడు ఒప్పించగా జీవితాన్ని ఒప్పుకుని ఆయన్ని స్వీకరించిన తరువాత లోకం ఎంత శాశ్వతమైనదో అర్థమవుతుంది. కానీ లోకంలో పాప బానిసత్వంలో ఉన్న వారిని విడిపించడం మనకు దేవుడిచ్చిన కర్తవ్యం అని, వారి కోసం మన వంతు ప్రార్థించడానికి, మన జీవితం ద్వారా సువార్తను చూపించడానికి, ప్రకటించడానికి మోషే వంటి వారు నేటి దినాన కావాలి. తల్లి వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, మహాజ్ఞాని, అనంత జ్ఞాని, మీ జ్ఞానం మా ఊహకు అందదయ్యా. నైలులో నుంచి ఒక బిడ్డను తెచ్చి ఎంత అద్భుతంగా అధికారం చేత, ఏ అధికారం మరణ శాసనాన్ని చేసిందో ఆ అధికారం చేతనే ఆ బిడ్డను మరణంలోంచి జీవంలోనికి దాటించిన నీవు, అనేకులను మరణంలో నుంచి జీవంలోకి దాటించడానికి భూమి మీదికి రక్త మాంసాల్లో పాలివాడి వచ్చినందుకై కృతజ్ఞత చెల్లిస్తూ, ముందున్న సమయం దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.